ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రాక్షస సిద్ధాంతము హితబోధ అనే పాఠ్యాంశమును మనము ధ్యానించుకుందాము. ఒకటి, రాక్షస సిద్ధాంతము. ఇది సైతాను సిద్ధాంతము, సైతాను బోధ. వాడు చెప్తాడు నీకు పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదని రాక్షస బోధ చేస్తాడు. అలాగనే ఈ యొక్క సైతాను రక్షణ వాడు కూడా నిన్ను రక్షిస్తాడు, కానీ ఈ రక్షణ నీకు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇది నరకాగ్నికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి వీడు మరలా మూడవదిగా చెప్పుచున్నాడు, మీకు ఇష్టమైనట్టు జీవించవచ్చు అని చెబుతాడు. పాపం చేయొచ్చు, వ్యభిచరించవచ్చు అని చెబుతాడు. ఇది రాక్షస బోధ, రాక్షస సిద్ధాంతము. షరతులతో కూడిన రక్షణ ఇవి నీవు కలిగి ఉంటావు. సైతానులు షరతులతో కూడిన రక్షణ అనగా నీవు నన్నే ఆరాధించాలి, రాక్షస సిద్ధాంతమును నీవు పాటించాలి అనే రక్షణ వీడు కలుగచేస్తాడు. కాబట్టి పాపము చేయడానికి, వ్యభిచరించడానికి వీడు అనుమతిస్తాడు. ఇది రాక్షస సిద్ధాంతము. మిమ్మును మీరు మత్తులోను వ్యభిచారములోను పడిపోయేటట్లుగా, లోకములో పడిపోయేటట్లుగా చేసుకోవచ్చని వీడు రాక్షస బోధ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను కోల్పోవచ్చని వీడు రాక్షస బోధ చేస్తాడు. మరియు ఇది సురక్షితమైన మార్గము కాదు. రాక్షస సిద్ధాంతము సైతాను వీడు ప్రతి విధమైన లోకపు అలవాటు చేసి పాపములోనికి, వ్యభిచారములోనికి దించి నరకానికి పాత్రుడిగా చేస్తాడు. ఇది రాక్షస సిద్ధాంతము. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, హితబోధ ఉన్నది. ఇది సిద్ధాంతము కాదు, హితబోధ, దేవుని మార్గము. దేవుడు చెప్పుచున్నాడు, నీవు పశ్చాత్తాపపడి నా యందు విశ్వాసముంచు, నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి విశ్వాసముంచమని చెప్పుచున్నాడు. దేవుడిచ్చే రక్షణ కృప ఆధారిత రక్షణ. దేవుని కృప వలన మనము రక్షించబడి ఉన్నాము. మన కొరకు మరణించి మనల్ని బ్రతికించిన దేవుడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని మారుస్తుంది అనే హితబోధ చెప్పుచున్నది, దేవుని బోధ చెప్పుచున్నది. శాశ్వతమైన షరతులు లేని రక్షణ మనకు ఈయన కలుగచేసి ఉన్నాడు. ఈయన హితబోధ చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు వారు షరతులే లేనటువంటి శాశ్వతమైన రక్షణ మనకిచ్చి ఉన్నాడు. దేవుని కృప ద్వారా ఆయనకు మనము విధేయులమై ఉండేటట్లు ఈ హితబోధ, దేవుని బోధ మనకు తెలియపరుచుచున్నది. క్రీస్తు కోసం దైవికమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ధన్యత, పరిశుద్ధత మనకు ఈ హితబోధ కలుగ చేస్తూ ఉన్నది. క్రీస్తులో మనము సురక్షితముగా జీవించగలుగుచున్నాము. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, నీవు రాక్షస సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే అట్టి రాక్షసుణ్ణి నీవు నలగగొట్టాలి. అట్టి రాక్షస సిద్ధాంతాలను నీ జీవితంలో నుండి తొలగించుకొని దేవుని యందు నీవు పశ్చాత్తాపడి విశ్వసించాలి. కృపా ఆధారిత రక్షణను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని మార్చేదిగా ఉన్నది కనుక పరిశుద్ధాత్మను పొందుకోవాలి. శాశ్వతమైనటువంటి రక్షణను మనము పొందుకోవాలి. దేవుని కృప ద్వారా మనము విధేయులముగా ఉండాలి. క్రీస్తు కోసం మనము దైవిక జీవితాన్ని జీవించాలి. క్రీస్తులో నిత్యము మనకు సుఖము, సంతోషములున్నది, సురక్షితమున్నది. క్రీస్తులో హితబోధలో మనకు పరలోక రాజ్యం ఉన్నది. ఆమెన్. కాబట్టి హితబోధ చేసినటువంటి యేసు క్రీస్తు వారిని మనము కనుగొన్నట్లయితే ఈయన విధముగా చెప్పుచున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నా కటాక్షము వానికి కలుగును అని వాగ్దానము చేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈయన లోకరక్షకుడు. మన కొరకు ప్రాణం పెట్టి నీవు నేను మరణించుట ఇష్టం లేదు కనుక మన మరణమునకు బదులుగా ఆయనే మరణించి మనలను బ్రతికించిన దేవుడు, మనకు జీవమునిచ్చిన దేవుడు, తన కటాక్షము మనకు కలిగేటట్లుగా మన వైపు తన కటాక్షమును తిప్పిన దేవుడు.
కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాక్షస బోధ వైపు మనము వెళ్ళకూడదు. రాక్షస బోధ పశ్చాత్తాప పడకూడదు, పాపము చేయవచ్చు, వ్యభిచరించవచ్చు అని సైతానుగాడు చెప్పుచూ ఉంటాడు. దాని వైపు మనము వెళ్ళకూడదు. అది సురక్షితమైనటువంటిది అది మార్గము కాదు. సురక్షితమైన మార్గము యేసుక్రీస్తులో ఉన్నది. పశ్చాత్తాపపడి రక్షణ పొందాలి, కృప ఆధారిత రక్షణ పొందుకోవాలి. శాశ్వతమైనటువంటి పరిశుద్ధాత్మను పొందుకోనట్లయితే ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొంటాడు, నా కటాక్షము వారి మీద ఉంటదని, వారికి కలుగుతాదని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఇది సురక్షితమైన మార్గము, హితబోధ. యేసుక్రీస్తు మాత్రమే హితబోధ చేయగలిగిన వాడు కనుక దేవుని మనము కనుగొనాలి, జీవమును కనుగొనాలి. ఆయన కటాక్షమును పొందుకున్నట్లయితే మనము నిశ్చయముగా పరలోకమునకు చేరే వారముగా ఉన్నాము. ఆమెన్.